My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను సమయంలో ఉన్న పాటను మరొకసారి మీ పాసనీతికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు ప్రభా. లూకాసు వార్తల్లోని ధ్యానాంశం నైనా తండ్రి ప్రభా మేము ధ్యానిస్తుండగా, అయా తండ్రి ప్రభా మరి 11వ భాగంగా మేము ఈరోజు ధ్యానిస్తున్న మాటలతో ప్రభా మీరు ఉండండి నైనా, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నీ కోసం ఆయతపరచమని యేసుక్రీస్తు నామములో సమయాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మనకిస్తున్న ఈ వాక్యాంశంలో 11వ భాగంలో మనం ఉంటుండగా దేవుని నామంలో దేవుని కొరకు మనం ఆయత్తపరచబడుతున్నామండి, సిద్ధపరచబడుతున్నాము, పెళ్లి కుమార్తెలాగా అలంకరించబడుతున్నాము. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి ఆయన కొరకు మనం సంసిద్ధపరచబడుతుంటుండగా దేవుడు మనల్ని వాడుకును గాక. ఎస్, కేవలం అలంకరించబడ్డం మాత్రమే కాదు, మన పనులు కూడా మనం చేయాలి. ఆయన మనకిచ్చిన ఆ బాధ్యతల్ని మనం నెరవేర్చాలి. మనకిచ్చిన అభిషేకాన్ని, మనకిచ్చిన తలాంతులని, మనకిచ్చిన కృపని మనము మరి ఇతరులకి పంచుకుంటూ మనం వెళ్ళినప్పుడు, మరి ఇతరుల కోసం మనం వాడబడుతున్నప్పుడు, సంక్షేమం కోసం ఇవ్వబడిన ఈ పరిశుద్ధాత్మ యొక్క మరి అభిషేకాన్ని, తలాంతులని మనము వాడినప్పుడు మనము ఇతరులకి దీవెనకరంగా ఉంటాం. ఎస్, ఎలా దీవెనకరంగా ఉంటామంటే మనము ఏమి చేసినా చేయకపోయినా, ప్రార్థించినా దీవెనకరమే, మన ద్వారా దేవుడు కార్యాలు చేసినా మనము ఇతరులకి దీవెనకరంగా ఉండవారమే అయిపోతామండి. అయితే ఈరోజు మనము అంశం ఏంటంటే 4వ అధ్యాయం 31 నుండి 44 వరకు మనం ధ్యానించబోతున్నాం. మరి లూకాసు వార్త 4వ అధ్యాయం 31 నుండి 44వ వచనం వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన గలిలయలో కపెర్నయమును పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో మీకేమి, మమ్ము నశింపచేయ వచ్చితివా? నువ్వెవడివో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. అందుకందరును విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి వదిలిపోవచ్చున్నవి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతమంతటను వ్యాపించెను. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలో నుండి వెళ్ళి, సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచి వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడు అస్తమింపుచుండగా నానా విధముల రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరినో యొద్దనున్నారో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను.
జనసమూహము ఆయనను వెదుకుచు ఆయన యుద్ధకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేనితర పట్టణములోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఆ తర్వాత ఆయన యూదయ సమాజ మందిరంలో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. చూడండి, మరి 31 నుండి 44 వచనం వరకు నేను చదివి ఉన్నాను. అయితే మొదటిగా మనము చూసినప్పుడు దేనికంటే ముందు ఆయన తన సొంత ప్రదేశంలో ఆయన చెప్తున్నాడు, నేను కపెర్నౌములోకి వెళ్ళబోతున్నాను, అక్కడ అద్భుతాలు సూచక్రియలు చేస్తాను, కానీ మీరు తర్వాత అడుగుతారు, ఇప్పుడు నన్ను చూసి ఇట్లా మాట్లాడుతున్నారు, అక్కడ కార్యాలు ఏవో ఇక్కడ కూడా చెయ్యి అని చెప్పేసి అంటారు అని చెప్పేసి మరి మాట్లాడినారు. అంటే నిజం చెప్పాలంటే అక్కడ మరి యేసు ప్రభుకి వ్యతిరేకత వచ్చింది, రిజెక్షన్ వచ్చిందండి. అవును, మరి తన సొంత ఇంట్లో సొంత ప్లేస్లో మరి ప్రవక్తకి విలువ లేదు అన్నట్టుగా. నిజమే, ఎలీషా దగ్గరికి మరి కుష్టివ్యాధి ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళంతా పోతే మరి వాళ్ళకి స్వస్థత వచ్చేదేమో మనకి తెలియదు. నామాన్ అనే వ్యక్తి మాత్రమే వచ్చాడు. ఆ తర్వాత ఏలియా దగ్గరికి అయితే ఓకే, ఏలియా అయితే మరి దేవుడు పంపించాడు ఆ విధవరాల దగ్గరికి, మరి వాళ్ళందరినీ బట్టి దేవుడు పంపించలేదు, కానీ ఆ స్త్రీని కోసం ఎందుకు పంపించాడో మనకి తెలియదు. కానీ ఏదేమైనా సరే దేవుడు నీతిమంతుడు ఒకడును లేడు అన్నట్టుగా, సహాయం చేయాలంటే కూడా ఒకరు కూడా లేరేమో, సహాయం పొందుకోవడానికి కూడా అర్హత లేకుండా ఉన్నారేమో ఆ సమయంలో అని అక్కడ యేసు ప్రభు ద్వారా మాట్లాడడం అనేది జరుగుతుంది. సరే, ఏదేమైనా సరే ఇక్కడ చూస్తే ఆ తర్వాత ఆయన గలిలయలో ఉన్న కపెర్నౌమునకు వెళ్ళాడండి. ఆ పట్టణంకి వెళ్ళి అక్కడ సమాజ మందిరంలో తను ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ సమాజ మందిరంలో మరి అపవిత్ర ఆత్మ చేత పట్టబడిన ఒక వ్యక్తి అంట, వాడొకడు ఉండేనంట. వాడు నజరేయుడైన యేసు మాతో ఏం పని చూడండి. అక్కడ చెప్పండి, సమాజ మందిరంలోకి ఈయన వెళ్ళాడు, అక్కడ దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఈయన ఏం వెళ్ళలేదు, కానీ అనుకోని రీతిగా ఆ వ్యక్తి ఈ యేసు ప్రభు వారిని చూడంగానే ఆయన ఏమంటున్నాడంటే, ఆ లోపల ఉన్న సాతాను పలుకుతున్న మాట, అపవిత్ర ఆత్మ పలుకుతున్న మాట, ఆయనలో ఏముందో కాదు, ఆయనలో సాతాను ఉండి ఆ అపవిత్ర ఆత్మ ఉంది. కాబట్టి ఆ అపవిత్ర ఆత్మ ఏమంటుందంటే, మాతో నీకేం పని, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, మాకు తెలుసు నువ్వు నజరేయుడవని యేసు అని మాకు తెలుసు, అందు మాత్రమే కాదు నువ్వు పవిత్రుడవని కూడా నాకు తెలుసు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుందో, మరి అరిసి మాట్లాడుతుందో ఆ సాతాను, అపవిత్రాత్మ తెలియదు. అయితే వెంటనే యేసు ప్రభు వారు అతన్ని చూసి గద్దించి ఏమంటున్నాడంటే, నువ్వు ఊరుకుండము, నువ్వు ముందు అతన్ని విడిచి వెళ్ళిపో అని చెప్పేసి. అవునండి, అపవిత్ర ఆత్మ శత్రువు, కానీ ఆ బిడ్డ శత్రువు కాదు. కాబట్టి మరి ఆ బిడ్డ తప్పు కాదు, కానీ అక్కడ ఆ బిడ్డలో ఉన్న దురాత్మని మరి దేవుడు లయపరచాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, వెంటనే యేసు ప్రభు వారు గద్దించంగానే మరి ఆ అపవిత్ర ఆత్మ ఆ బిడ్డకి, ఆ వ్యక్తికి ఎలాంటి హాని చేయకుండా అతన్ని విడిచి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంత గొప్ప అద్భుతం అండి. ఈరోజు మీ జీవితంలో ఉన్న అపవిత్ర ఆత్మలన్నీ కూడా లయపరచబడను కాక యేసు నామంలో. అది ఏ విధమైన అపవిత్ర ఆత్మ మిమ్మల్ని హింసిస్తుందో, ఏ విధమైన అపవిత్ర ఆత్మ మోసపాత్మ మిమ్మల్ని బాధ పెడుతుందో, సంవత్సరాల నుండి ఏదైతే మరి మిమ్మల్ని బాధ పెడుతుందో ఆ దురాత్మ ఇప్పుడే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోను కాక, వేర్రతో పాటు కాబట్టి పెరికి వేసిన గొప్ప దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. గొప్ప విడుదల ఈరోజు ప్రతి విధమైన దయ్యపు శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి మీకు విడుదల ప్రకటిస్తున్న యేసు నామంలో. థ్యాంక్ యూ జీసస్. అప్పుల భారం నుండి విడుదల, అప్పు కూడా ఒక భయంకరమైన దయ్యముగా ఏలుతుంటగా యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న బిడ్డలారా, యేసు నామములో గ్యాస్ దయ్యము వారిని విడిచి వెళ్ళి అంత మాత్రమే కాదు, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకు యేసు వారిని ఊరుకొండమని చెప్పినప్పుడు మరి వెంటనే ఆ అపవిత్ర ఆత్మలు ఆ బిడ్డని విడిచి వెళ్ళిపోయినాయి అంట. ఆ బిడ్డకి విడుదల కలిగిందంట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఇదేంటి, అపవిత్ర ఆత్మతో సహాతో పాటుగా అపవిత్రాత్మతో కూడా ఈయన మాట్లాడుతున్నాడా, వాటిని గద్దిస్తున్నాడా, వాటిని తరిమివేస్తున్నాడా అని చెప్పేసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారంట. వారికి అర్థం కావట్లేదంట. అయితే అక్కడ వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే, ఈయనకి ఏమి శక్తి ఉంది, ఈయనకి ఏం అద్భుతం ఉంది, అసలు ఏముంది ఈయనలో అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ వారికి కూడా ఏమీ అర్థమవట్లేదు. కానీ అతను చేసిన గొప్ప కార్యము అపవిత్ర ఆత్మ చేత మరి ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎంత కష్టపడ్డాడో, ఎలాంటి ఉన్నాడో. మరి నిజం చెప్పండి, ఎక్కడున్నాడు? సమాజ మందిరం అంటే మందిరంలో ఉన్నాడండి. అపవిత్ర ఆత్మ చేత నింపబడినవాడు మరి మందిరంకి వచ్చి ఎలా కూర్చున్నాడో, మరి ఏమి జరుగుతుందో, మరి వాళ్ళు తీసుకొచ్చారో మరి విడుదల కోసం మనకి తెలియదు. కానీ ఇక్కడ మాత్రం విడుదల పొందుకున్నాడు. అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతున్న ఈ అమాయకుడు మరి విడుదల పొందుకుని దేవునికి సాక్షిగా బ్రతుకుంటాడు. మరి నిజంగా ఈ గొప్ప అద్భుతాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక.
అయితే ఈ సమాచారము యేసు ప్రభు గురించిన సమాచారము, ఇదిగో అపవిత్ర ఆత్మలను తరిమివేస్తున్నాడన్న సమాచారము అక్కడ ఉన్న వారందరికీ తెలియజేయబడింది, అంటే వ్యాపిస్తుందండి. అవును, జరుగుతుందంతా తెలుస్తుంది కదా. ఆ తర్వాత ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి యేసు ప్రభు వారు పేతురు ఇంటికి వెళ్ళి ఉన్నాడండి. అవును, మనం వేరే సువార్తల్ని మనం చూసినప్పుడు ధ్యానించినప్పుడు మనకి అంటే పేతురుని ఎలా పిలిచాడు, ఆ ఆండ్రూని ఎలా పిలిచాడు, ఆ తర్వాత మరి యేసు ప్రభు వారు కొన్ని అద్భుతాలు, అంటే దీనికంటే ముందు ఇంకా చాలా జరిగి ఉంటాయండి. అవన్నీ మరి లుకాసు వార్తలో లేవు, కానీ మనం లుకాసు వార్తని ధ్యానిస్తున్నాం కాబట్టి ఒక్కటి తర్వాత ఒకటి అంశంగా ధ్యానిస్తున్నామండి. అయితే ఇక్కడ చూస్తే మళ్ళా ఆ పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఎవరున్నారంటే పేతురు యొక్క అత్త ఉందంట. చూడండి, మన ఇళ్ళల్లో మన అత్తల్ని పెట్టుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారో, పేతురు మాత్రం ఎంత మంచివాడు. చూడు, పేతురు అత్తిల్లు కాదండి, పేతురు ఉన్న ఇంట్లో పేతురు యొక్క అత్త ఉందంట. మరి ఎంత గొప్ప వ్యక్తి. నేనేమంటున్నాను, అయ్యా నీకోసం నేను అన్నీ విడిచి వచ్చాను కదంటే, నిజమే, అన్నీ విడిచి వచ్చాడు, కానీ మరి తన అత్తని తన ఇంట్లో చేర్చుకున్న యథార్థవంతుడిగా ఇక్కడ పేతురు కనిపిస్తూ ఉన్నాడు. సో అయితే ఈ పేతురు నిజం చెప్పాలి అంటే మరి పేతురు యొక్క అత్త మరి జ్వరముతో, ఎలాంటి జ్వరం అంటే చూడండి, తీవ్రమైన జ్వరముతో బాధపడుతుందంట. మరి కనుక ఆమె విషయమై ఆయన యొద్దకి మరి సమాచారం వచ్చినప్పుడు మరి వెంటనే ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ జ్వరాన్ని గద్దించాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది అయితే జ్వరాలతో దగ్గులతో బాధపడుతున్న వాళ్ళందరిలో ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆ జ్వరాన్ని బంధిస్తున్నాను. ఆ టైఫాయిడే కావచ్చు, మలేరియానే కావచ్చు, అది ఏ రకమైన విషవాయువే కావచ్చు, అది కరోనా కావచ్చు, జలుబుకు సంబంధించిందే కావచ్చు, ఏ జ్వరమైనా సరే యేసు నామములో దాన్ని ఆదేశిస్తున్న ఇప్పుడే విడిచి వెళ్ళిపోవును గాక. ఇప్పుడే బిడ్డకి నెమ్మది కలుగును గాక. ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారో, ఓరిఖరవ శిఖందరమ సిక్క తురిహల్లమ శిఖందరవ. థ్యాంక్ యూ జీసస్, గొప్ప దేవానికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే ఆ జ్వరాన్ని ఆ దేవాది దేవుడు గద్దించాడో ఆ బిడ్డని విడిచి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, వెంటనే అదే సమయంలో ఆమె అతనికి పరిచర్య చేసిందంటే, పరిచర్య అంటే మరి కాఫీ టీలు పెట్టించిందేమో, వంట చేసి పెట్టిందేమో, భోజనాలు పెట్టిందేమో మనకు తెలియదు, కానీ పరిచర్య చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపచారము చేసినట్టుగా. అవునండి, ఉపచారం అంటే మరి ఏదో ఒకటి అందించడం, అంటే తనే లెగలేని స్థితిలో ఉంది, తీవ్రమైన జ్వరం అంట. నిజం చెప్పాలంటే ఒక్క సెకండ్లో గద్దించగానే పారిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా జ్వరంతో బాధపడినావు, ఈ క్షణం వరకు ఇప్పుడే యేసునామములో నిన్ను జ్వరం విడిచి వెళ్ళిపోయింది కాబట్టి వెళ్ళి నీ పనులు నువ్వు యేసునామములో చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తర్వాత చూస్తే సూర్యుడు అస్తమిస్తుండగా సాయంత్రం అయిన తర్వాత మరి ఎంతోమంది రోగులు ఉంటారు కదండి ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో. ఇవన్నీ వింటున్నారు, వారు గ్రహిస్తున్నారు, చెప్పుకుంటున్నారు, మాట పోతుంది. మౌత్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టుగా ఒకరికొకరి నుండి ఒకరికి యేసు ప్రభు గురించి పాకబడుతుండగా అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళ విశ్వాసం చూడండి. అక్కడ తన సొంత ఊర్లోనైతే తిట్టేసి పంపించేశారు, ఇంకా అద్భుతాలు ఎక్కడ చేయలేదు, చేయబోతున్నాను, ఇంకా మీరు ఇంకా మాట్లాడతారు, అందుకే మధ్యలో అద్భుతాలు చెయ్యను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ వేరే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా మరి అనారోగ్యంతో ఉన్న వారిని కూడా వారి బంధువులు తీసుకొచ్చి మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు వారందరినీ కూడా ఆయన ముట్టి స్వస్థపరిచాడు. వారి మీద చేతుల నుంచి ప్రార్థించగా మరి వారికి స్వస్థత కలిగినని ఇక్కడ వాక్యం చెబుతుందని. అందు మాత్రమే కాదు, వారిలో ప్రతి వారి మీద చేతులించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. అవునండి, ఆ యేసు ప్రభు వారు కొంతమందిని ముట్టి స్వస్థపరిచాడు, కొంతమందిని మాట ద్వారా స్వస్థపరిచాడు, కొంతమందిని దూరంగా ఉన్న వారి కోసం కూడా మాట పలకంగా కూడా స్వస్థతలు కలిగినాయండి. అంతేకాకుండా దయ్యాలు పట్టిన వారిని కూడా వారు తీసుకొచ్చినప్పుడు మరి ఆ దయ్యాలు కూడా ఏమైపోయాయంటే వాళ్ళలోకి వెళ్ళి కేకలు వేసి వాళ్ళని విడిచిపెట్టడం అనేది జరిగి గొప్ప విడుదల మరి కార్యములు అనేవి మరి అక్కడ యేసు ప్రభు దగ్గర జరిగినట్టుగా మనం చూస్తాం. అయితే ఆయన క్రీస్తు అని వారికి ఎట్లా అంటే ఇక్కడ ఈ దయ్యాలు పట్టిన వారు కూడా యేసు ప్రభుని చూడంగానే యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాగానే వాళ్ళు అరిచి కేకలు వేసేసి ఏమంటున్నారు తెలుసా, ఇదిగో వెళ్ళిపోమ్మని మాట్లాడుతూ ఉన్నారు. అనేకులు వదిలిపోయినట్టు, అంటే ఆ సాతాను సంబంధించిన అన్నీ కూడా మరి ఆ సాతాను దూతలు అన్నీ కూడా ఆ బిడ్డల్ని విడిచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే వాళ్ళకి తెలుసు ఆయన యేసు ప్రభు అని క్రీస్తు అని. వారి ఆ సాతాను పవిత్రాత్మలన్నీ కూడా కేకలు వేస్తూ ఆ దయ్యములని కేకలు వేస్తూ ఆయన పరిశుద్ధుడు, ఆయన యేసు ప్రభు అని భయపడుతూ మరి ఆయన దగ్గర నిలవజాలక పారిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటి, ఎందుకంటే పరిశుద్ధత ముందల పాపము నిలవలేదు, పరిశుద్ధత ముందల దయ్యాలు నిలవలేవు. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఎస్, పరిశుద్ధతని అటాక్ చేయడానికి పాపాన్ని సాతాను పంపిస్తుందేమో, మనం ఆ పాపాన్ని ముట్టకుండా మన పవిత్రతని మనం కాపాడుకుంటే, నిజం చెప్పాలంటే ఆ పవిత్రత అనే ఒక గుర్తు మనలో ఉంటే, మనము పరిశుద్ధులమన్న
గుర్తు సాతానికి తెలిస్తే నిజం చెప్పాలంటే మన జోలికి అంత ఈజీగా రాలేదండి, నిజంగా చెప్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, దయ్యాలు కూడా ఎలా అంటే పవిత్రత ముందల నిలవజ్జాలవు, పరిశుద్ధత ముందల నిలవజ్జాలవు కాబట్టి అవి పారిపోతాయండి. వాటికి అవే పారిపోతాయి, అవి నిలవలేవు. పరిశుద్ధతకి మించినది ఇంకొకటి లోకంలో లేదు. అందుకే ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొని ఆడబడుతున్నాడంట. ఎందుకు తెలుసా? సాతానుగాడు నిజం చెప్పాలంటే పవిత్రతనికి ఓర్వలేక వాడు పడిపోయాడు. అందుకే పరిశుద్ధత ఉన్న చోట వాడు నిలవలేడు. నిజం చెప్పాలంటే మన జీవితంలో మన ద్వారా అద్భుతాలు సూచక్రియలు నిజంగా జరగాలంటే వరాలు ఉంటే సరిపోతుంది. మన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. మనం అపనమ్మకమైన వారమైనను, మనలో లోపాలున్నను, మనలో బలహీనతలున్నను దేవుడు మనల్ని వాడుకుంటాడు. కానీ మనలో పరిశుద్ధత ఉంటే మాత్రం మనం మాట్లాడకుండానే సాతాను పారిపోతుందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రీఖాలమా శికందరబా, చూడండి ఎంత గొప్ప మరి సత్యము దేవుడు మనకి ఈరోజు బయలుపరుస్తా ఉన్నాడు. అయితే ఆయన క్రీస్తు అని చెప్పేసి ఆ సాతాను దూతలు గ్రహించున్నారు, అంటే కేకలు పెట్టేసి మరి పారిపోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన వారిని గద్దించేసాడంట. నువ్వు క్రీస్తు క్రీస్తు అంటుంటే గద్దించేసి పంపిస్తున్నాడు. కొన్ని అయితే ఇంకా మాట్లాడకుండా పారిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని వింటుండగా, ఈ పవిత్రమైన వాక్యము మీ అంతరంగంలోకి వెళ్తుండగా, మీరు పరిశుద్ధపరచబడ్డం మాత్రమే కాదు, మీలో ఉన్న ప్రతి అపవిత్ర ఆత్మలు కేకలు పెట్టి ఇప్పుడే వెళ్ళిపోనుగాక వేస్తున్నామలో రిక్కల్లబా శికందరబా. ఉదయం అయినప్పుడంట ఏం జరుగుతుందంటే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. అందరూ కూడా మరి రాత్రంతా ఈ విడుదల కార్యాలు జరిగిపోతా ఉన్నాయి, స్వస్థత కార్యములు జరుగుతూ ఉన్నాయి. దినమంతా కూడా సమాజ మందిరంలో ఉన్నాడు. ఆ తర్వాత పేతురు దగ్గరికి వెళ్ళాడు. స్వస్థతల కార్యాలు, విడుదల కార్యంలో ఆయన ద్వారా సంపూర్ణ పరిచర్య జరుగుతుంది, పూర్ణ కార్యములు జరుగుతూ ఉన్నాయి. అవునండి, ఆయన గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనని పాదాలు పట్టుకుంటే చాలు, ఆయన అన్నీ కూడా చేస్తాడు. నిజమే, అన్యులు కూడా ఆయన దగ్గరికి వస్తే కూడా ఆయన జవాబిస్తాడండి. ఎందుకంటే ఆయన తన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేయడు. నువ్వు క్రీస్తు బిడ్డవైనా, నువ్వు క్రీస్తు తెలియని దానివైనా సరే, మరి క్రీస్తు అంటే ఎవరో తెలియని నన్ను నా దగ్గరికి, నిజమే నాలో ఏ దురాత్మ ఉండే తెలుసా అండి? సూసైడల్ స్పిరిట్, అదొక రకమైన దురాత్మ అండి. ఎప్పుడైతే ఇలాగే మీరు నా మాట ఇచ్చినట్టుగా నేను కూడా ఒక క్లోజింగ్ ప్రార్థన విన్నాను, అంతే నాలో ఉన్న ఆ సూసైడల్ స్పిరిట్, ఆ దురాత్మ నన్ను విడిచి వెళ్ళిపోయిందండి యేసు నామంలో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 17వ సంవత్సరంలో నేను ఉన్నాను. ఇప్పటి వరకు కూడా చనిపోవాలన్న దురాత్మ నాలోనికి రాలేదు, రాకుండా లేదు, ముట్ట లేకపోయింది, ఇంకా మీదట కూడా ముట్ట జాలదు. ఆయన పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళిపోతాను. కానీ ఈ సాతాను కానీ ఈ సూసైడల్ స్పిరిట్లు కానీ నన్నేమీ చేయలేవని నేను నమ్ముతున్నాను. ఆ రీతిగా మీ జీవితాలు కూడా ఉండను గాక. మీరు కూడా సూసైడల్ స్పిరిట్ల నుండి విడిపించబడదురు గాక యేసు నామములో. మరణం అనేది మీ నుండి దూరం అవును గాక. మీరు దేవుని నామంలో, దేవుని కొరకు మాత్రమే, యేసు నామంలో, యేసు కొరకు మాత్రమే జీవించుదురు గాక యేసు నామంలో. చూడండి, ఇక్కడ తెల్లవారుజామున కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారంట. ఈయన మరి దేవునితో గడపడానికి, తండ్రితో గడపడానికి ఉదయ కాలం లేసి తన అరణ్యమునకి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడికి కూడా మరలా ఈ పొద్దున లేసి చాలా మంది వస్తున్నారు, స్వస్థత కోసం వస్తున్నారు, విడుదల కోసం వస్తున్నారు. అయ్యా మీరు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వస్తున్నారంట. మీరు వెతుక్కుంటూ వస్తున్నారు కరెక్టే, కానీ నేను ఇక్కడ ఉండలేను అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, లేదు ప్రభా మమ్మల్ని విడిచి వెళ్ళకు, మాతో ఉండని చెప్పేసి ఆదరిస్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే అత్తుకుంటున్నారు యేసు ప్రభు మీద ప్రేమ. చూడండి, ఇలాంటి వారి మధ్యలో మనం వెళ్ళవలసిన మనం, అంటే నిజం చెప్పాలంటే మెప్పు కోసం కాదు, గొప్ప కోసం కాదండి. నేను మరి ఎవరి దగ్గర దేవుడు మౌనంగా ఉండి వాళ్ళని వదిలిపెట్టి వచ్చేసాడు. ఎక్కడ వెళ్ళి మరి అమాయక జనాన్ని మరి కాపరి లేని వారిగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్వస్థపరుస్తున్న దేవాది దేవుని ప్రేమని మనం కూడా కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే పాముల్లాగా వివేకంగా ఉండాలంట, మరి పావురంలాగా నిష్పటకంగా ఉండాలి అంట. అంటే మనం ఆ రీతిగా ఉండడానికి నేర్చుకుందామండి. అయితే అతను ఏమంటున్నాడు తెలుసా, నేను మరి ఆయనకి సమయం తక్కువ ఉందండి. నిజం చెప్పాలంటే 3.5 సంవత్సరాలు మాత్రమే మరి అక్కడ ఉండాలి. కాబట్టి అక్కడ తను చేయాల్సిన పని ప్రతి ఊర్లో ఏ ఊర్లో దర్శించాలో, ఏ ఊర్లో ఎక్కడెక్కడ కార్యాలు చేయాలో మరి అవన్నీ కూడా ఆయన చేయాలి. కాబట్టి అతనికి ఉన్న, అంటే తండ్రికి సరిపోతుంది, కాకపోతే ఏంటంటే తను చేయాల్సిన పని పరిచర్యని ముగించడానికి ముందుకు సాగుతూ ఉన్నాడు, కొనసాగించబడుతున్నాడు. అయితే వారైతే ప్రభా ఎక్కడికి వెళ్ళొద్దని ఆపుతున్నారు. కానీ నేనేమంటున్నాను తెలుసా, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే కదా నేను బొమ్మబడితేనని వారితో చెప్పాను. తర్వాత ఆయన యూదయ సమాజ మందిరంలోనికి ప్రకటించుచుండెను. చూడండి, అక్కడి నుండి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యూదయ సమాజ మందిరంలోనికి వెళ్తున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, నేను కేవలం ఒక ఊరికి అని కాదు, ప్రతి చోట నేను దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించాలి. అవునండి, స్వస్థత అద్భుతాలు సూచక్రియలు ఆయనని వెంబడిస్తూ ఉన్నాయి, మనల్ని వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజంగా ఏంటంటే స్వస్థతలు విడుదల కాదండి, నిజంగా
కావాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించడం. ఇదిగో ఏదా సువార్త అనేది చూస్తే మనం 4వ అధ్యాయంలో మనం నిన్న ధ్యానించినట్టుగా ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి ఇదిగో బీదలకు సువర్తమానం ప్రకటించుటకై సువార్త మొదటండి. అంటే యేసు ప్రభు వారు మనల్ని విడిపించారు, మనల్ని క్షమించారు, మనల్ని నరకం నుండి తప్పించారు, ఆయన మన కోసం వచ్చి ఉన్నారు, మనకు పాపములని మన శిక్షణ ఆయన భరించున్నాడనే సువార్తమానం అండి. ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి చెరలో ఉన్న వారికి విడుదల. ఎలాంటి చెరలు? ఇదిగో దయ్యముల చేత, అనారోగ్యాల చేత, బంధకాల చేత, కష్టాల చేత, అప్పుల చేత, మరి ఎలాంటి బంధకాలంలో ఉన్నారో వాళ్ళందరికీ విడిపించడానికి నేను వచ్చి ఉన్నాను కదా అని చెప్పేసి అది సువార్తమానం అండి. గుడివారికి మరి కుంటివారికి స్వస్థతనివ్వడానికి, అన్ని రకాల అనారోగ్య పరిస్థితులను విడిపించడానికి, అన్ని రకాల వ్యాధులని ముట్టి స్వస్థపరచడానికి, అది జ్వరమైన పెద్ద భయంకరమైన రోగమైన దేవునిలో మరి దేవుని నామము దగ్గర వంగాల్సిందండి. ఈరోజు నిన్ను పీడిస్తున్నది ఏదైనా సరే, అది ఏ వ్యాధి అయినా సరే, ఏ బలహీనత అయినను, అది ఏదైనా నీ శరీరంలో దేవుని నుండి కానిది, దేవుడు పెట్టనిది ఉందో ఈరోజు వేర్లతో పాటుగా పెరికి వేయబడును గాక యేసు నామములో. రీహల్లమషి కందరబ. అంత మాత్రమే కాదు, ఆయన యూదయ దగ్గరికి మందిరంలోనికి వెళ్ళిపోయి అక్కడ సేవ స్టార్ట్ చేసి ఉన్నాడండి. మరి ఈ ముగింపులో మరి మీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవాది దేవుడు మనకిచ్చిన తలాంతులని, దేవాది దేవుడు మనకిచ్చిన వరాలని మనం ఏ రీతిగా వాడుతున్నాం? అవును, ఇది ప్రత్యేకంగా సేవకుల కోసం మాట్లాడబోతున్నానండి. అవును, దేవుడు మనకిచ్చిన వరాలని, తలాంతులని మరి క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు ఉచితంగా మీకు ఇచ్చినాను కాబట్టి మీరు ఉచితంగా మీరు ఇవ్వండి అంటున్నాను. మీరు ఉచితంగా పొందుకున్నారు, నేను ఇచ్చి ఉన్నాను. ఈ బహుమానమే, ఇది ఒక బహుమానం. ఎట్లా తెలుసా? పరిశుద్ధాత్మ వరం. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకిస్తే, అవునండి, నీ క్రియల, నీ యథార్థత నాకు కానే కాదు. ఎస్, కోరుకోవడం మన బాధ్యత. మనం ఆశపడతాం, సరే ఉపవాసం ఉంటావా ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటావా, అది కేవలం మన ఆశ మాత్రమే. మన ఆశని, మన సమర్పణని వ్యక్తపరచడమే కానీ అది నిజం చెప్పండి మన క్రియ కాదు. మనం చేసిన దాన్ని బట్టి దేవుడు మనకి ఇవ్వట్లేదు, కానీ ఆయన కృపని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తనకి ఏ రీతిగా కావాలో ఆ రీతిగా మనల్ని నింపుతాడు. ఆయన వరాలతో మనల్ని నింపుతాడు, ఆయన ఆత్మచేత మనల్ని నింపుతాడు. అవునండి, ఈ పెంతెకోస్తు దినము రాబోతున్నట్టుగా నిజమే ఆ పరిశుద్ధాత్మచేత నింపబడిన వారుగా మనం ఉందాము. ప్రతి వరాన్ని మనం కోరుకుందాం, ఆత్మ వరాలని మనం కోరుకుందాం. అది ఏ వరమైన సరే మనకి కావాలండి. ఎందుకు తెలుసా? దేవుడు క్లియర్గా చెప్తుండే సంఘ అభివృద్ధి కొరకు, సంఘ మేలు కొరకు, సంఘం కొరకు. అంటే సంఘం ఇన్ ద సెన్స్ చర్చు అనే కాదు, ఆయన బిడ్డలమైన మనందరి కొరకు. నువ్వు నిలబడే చోట అద్భుతాలు జరగాలి, నువ్వు కూర్చున్న చోట అద్భుతాలు జరగాల, మాట్లాడిన చోట అద్భుతాలు జరగాల అనేది దేవుని ఆశయం ఉంది. ఆనాడు అపొస్తలుల కార్యాలలో మనం చూసినప్పుడు వాళ్ళు వెలుచుండగా వాళ్ళ నీడని బట్టి అద్భుతాలు జరగలేదా అండి? అది ఎలా జరిగింది తెలుసా? నిజం చెప్పాలండి, కేవలం ఇదిగో ఈ ఆత్మను పొందుకోవడం మాత్రమే కాదు, కానీ వారు దేవుని నిమిత్తమై సమర్పించుకొని సాగిలపడి మరి వారు జీవించిన పరిశుద్ధత జీవితం అండి. పరిశుద్ధత లేకుండా మనం ఇవన్నీ సాధించలేమని దేవుని పేరట మీకు చెప్తున్నాను. ఎస్, పరిశుద్ధాత్మ వరములు మీలో పనిచేయాలంటే పరిశుద్ధత కావాలి కదండి. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాము, కొన్ని జరగవు. ప్రార్థనకైతే జవాబు వస్తుంది, కానీ కొన్ని జరగాలన్నా మరి నిజమే అపవిత్రాత్మను తరిమి వేయాలంట కూడా. మరి దేవుడు ఏమంటాడంటే ఇది మీ వల్ల కావట్లేదా, మీరు అపనమ్మకంగా ఉన్నారా, ఎంతకాలం మీరు నమ్మరు అనొచ్చు. కానీ నిజం చెప్పాలంటే అక్కడ అది కాదండి మాట. సత్యం ఏంటి అంటే నిజం చెప్పాలంటే మనం దేవునితో గడిపితే, మనం దేవునితో ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాము, యథార్థంగా ఉంటాము. ఆ యథార్థత ముందర ఇంతకుముందు మేము చెప్పినట్టుగా పరిశుద్ధత ఎదుట ఏ సాతాను దూతలు, ఏ అనారోగ్యము ఏది కూడా నిలవలేదని దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము కొని ఆడబడుతున్న దేవాది దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడనే సత్యము మన ఎదుట ఉన్న సాతాను లోకానికి తెలుస్తుంది. అందుకే ఈ లోకంలో ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మన జోలికి మాత్రమే అది రాలేదు, నిజమే. కానీ మన ద్వారా విడుదల కార్యములు జరగడానికి కూడా దేవుడు మనల్ని ఒక ఆయుధముగా, అవునండి, ఆయన వెస్సలుగా, ఆయన పరిశుద్ధతని మనలో ముద్రగా పెట్టి ఉన్నాడు కాబట్టి మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమండి, పరిశుద్ధత లేకుండా మనం ఎవ్వరం కూడా దేవుని చూడలేమంటే ఇదేనండి. నిజం చెప్పండి, ఆయనను కల్లారా చూసే యోగ్యత అందరికీ ఉండకపోవచ్చు, కానీ వాక్యంలో మనం చూడట్లేదా, ఆయన మాట్లాడట్లేదా, ఆయన మనల్ని పలకరించట్లేదా? మీరేమన్నా అనుకోండి, నాకు తెలియదు, నన్నైతే ప్రతిరోజు పలకరిస్తాడు. అవును, మనం ఒకసారి పాడుకున్నాం కదా పాట, ఏంటి ప్రభా నేను పలకరించకపోయినా నువ్వు ఎట్లా పలకరిస్తావు ప్రభా, నేను కాదన్నా ఎట్లా పలకరిస్తావు ప్రభా, నా అవలోకంలో నేను బిజీ అయిపోతూ ఉంటాను, ఒక్కొక్కసారి నా పనిలో నేను బిజీగా ఉన్నా సరే ఎంత చక్కగా వచ్చి పలకరిస్తావు ప్రభా, నా తండ్రి, నా ప్రభు, నా రక్షకుడా, నా భర్త అయినవాడా, నీకు స్తోత్రం అని చెప్పేసి నిత్యం ఆయనలో ఆనందిస్తామండి. నిజంగా ఆయనతో గడిపితే సరిపోదండి మన జీవితం, ఆయనతో ఉంటే సరిపోదా అండి మన జీవితం.
మనకి ఇవన్నీ కావాలంటారా ఈ లోకంలోనే? కానీ ఏమీ అక్కర్లేదు. కానీ మనకు కావాల్సిందల్లా ఒకటే, ఏంటంటే ఆయన కొరకు సాక్షాత్కారంగా బ్రతకడం, ఆయనలాగా జీవించడానికి ప్రయాసపడడం, ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మని పొడగొట్టుకోకుండా మనము చేయవలసిన పనులు మనం చేస్తున్నప్పుడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మనం ఉంచామని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. గొప్ప గొప్ప సత్యాలతో మాతో మాట్లాడినారయ్యా. ఈరోజు నిజమే తల్లి, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో, దయ్యాల చేత పీడింపబడుతున్నారో, ఎంతమంది అయితే ప్రభా అయా చెప్పుకోలేని బాధలతో ఉన్నారో తండ్రి, జ్వరాలతో ఉన్నారో ప్రభా, ఏ రోగమైనా, ఏ అనారోగ్యమైనా, ఏ సాతాను నుండి పెట్టబడిన ముల్లే కానీ ప్రతి దాన్ని కూడా యేసు నామములో విడిపించబడును గాక. ప్రతి బిడ్డకి విడుదల కలుగును గాక యేసు నామములో ఈరోజు ప్రభా నాయన. అంత మాత్రమే కాదు, పరిశుద్ధత వారిని ఏరులు గాక నాయన. అపవిత్రమైనవి ప్రతిదీ కూడా వారి నుండి, వారి శరీరాల నుండి, వారి ప్రాణాత్మ దేహం నుండి తొలగించబడి నాయన నీ కొరకు సాక్షాత్కారంగా వాళ్ళు బ్రతుకుదురు కానీ ప్రభా అయా యేసు నామములో ప్రార్థనతో ఎవడి వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. My name is Epsiba Beulah. Before I was a Hindu girl, doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband, and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens, and all kind of thoughts and everything left me.